మరి ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు. చాలా రకాల క్యారెక్టర్లు చేశారు. ఆ గతంలో చేసిన క్యారెక్టర్లకు, ఈ క్యారెక్టర్‌కు మీకున్న తేడా ఏమనిపించిందో, అంత ఇంపార్టెంట్ ఏమనిపించింది ఒకటి. రెండవది ఇంకొకటి చెప్తాను తర్వాత చెప్పండి. ఒకటేంటంటే మిగతా క్యారెక్టర్స్లో కూడా తాతలాగా ఎక్కడ బహుశా నేను చేసి ఉండను క్యారెక్టరు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం బ్రదర్. దానికి తోడు తాతలా చేయడం అంటే ఈ క్యారెక్టర్కి తాతలా చేయడం ఒక చిన్న సర్ప్రైజ్. కొంచెం టెన్షన్గానే అనిపించింది ఎలా చేయాలనేది. న్యాచురల్గా చేయడం, తాతలు ఎలా చేస్తారో అలా చేస్తే సరిపోదు కదా అనుకునేవాడిని. తర్వాత కొడుకు మనవడయ్యాడు ఇక్కడ. అక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తూ కొంచెం కేర్ తీసుకొని చేయాల్సిన అవసరం వచ్చింది. బట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసిన ఏ క్యారెక్టర్ మనం చెప్పడానికి ముందు ఒక దాన్ని ఏమంటారు, ఆ బిగినింగ్. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడవాలన్నా మొదట ఒక అడుగు వేయాలి కదా. ఆ మొట్టమొదటి అడుగులోనే కొంచెం కేర్ ఉంటుంది. ఆ తర్వాత దిస్ ఈజ్ డెఫినెట్గా, ఇంకా నేను చెప్పడానికి, నేను గబుక్కని మీరు అడిగితే పుస్తకం జారుతానేమోనని భయంగా ఉంది. కొంచెం దాచిపెట్టారు వాళ్ళు, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందామని. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తాత అనే క్యారెక్టర్ నేను చేయటం కూడా, వీళ్ళు వచ్చి సరదాగా తాత తాత అని మాట్లాడుతున్నప్పుడు కూడా, తాత అనే పదం చాలా అద్భుతమైన పదం అండి. చాలామంది ఏదో తాత అనిపించుకోవడానికి సిగ్గుపడటానికో లేకపోతే బాధపడటానికో ట్రై చేస్తారు, కానీ తాత ఇట్స్ ఏ గ్రేటెస్ట్ ఫుల్నెస్ ఆఫ్ ది మ్యాన్. ఒక మనిషి ఒక పరిపూర్ణత్వం వచ్చితే కానీ తాత అన్నాడు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనకు తెలియకుండా మనం పుడతాం. మనం పుట్టిన తర్వాత మనకి పిల్లలు పుడతారు. మనకి పిల్లలు పుట్టిన తర్వాత మనం మన పిల్లల్ని ఎలా చూసామో, మన పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసినప్పుడు థర్డ్ జనరేషన్ వాడు మన దగ్గరకు వచ్చేసి, నీకేం తెలియదు తాత, చెప్తే వినవేంటి నువ్వు అని మనవాడు అంటున్నప్పుడు మన యాక్సెప్టెన్స్ అందంగా ఉంటుంది అక్కడ. వాడు తాత అని పిలిచి, మా మనవడు ఉన్నాడు, నీకు తెలీదు, నువ్వు బొమ్మలు వేస్తావు కానీ ఇలా కాదు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి తెలుసా ఇది అని వాడేదో 4 గీతలు గీసి చూపిస్తాడు. దానిలో వాడు బుద్ధి లేదా, నేను నా ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి, నువ్వు నాకు తెలియదంటావా, నా ఎక్స్పీరియన్స్ లేదు నీ బతుకు అని వాడిని తిట్టడం ఉండదు. వాడు అలా మాట్లాడుతుంటే ఒక చిన్న ఎంజాయ్మెంటు, సరదాలు ఉంటాయి. అదే ఇంకెవడన్నా అంటే సర్లేవా మాకు తెలుసు యాక్టింగ్ ఎలాగో అనొచ్చు. కాబట్టి అది ఆ తాత అనే క్యారెక్టర్ దొరకటమే చాలా అరుదైన విషయం. అది దొరికినందుకు ఇలాంటి బ్యాచ్ అంతా కలిసి ఆడుకున్నట్టు అనిపించింది. అదే ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, ఏమన్నాడు నన్ను, వీళ్ళ అబ్బాయి నాకు వచ్చి చెప్పాడు, సురేష్ వాళ్ళ అబ్బాయి, డాడీ హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అన్నాడంట. అసలు బ్రహ్మానందం అనేవాడు పదార్థం అయినట్టు, ఒక మైకు, ఓ రేడియో, ఓ కంప్యూటర్ లాగా, హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అని అడిగాడండి అని తనే వచ్చి చెప్పాడు సురేష్. చెప్పినప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి ఏవో సరదాగా మనకు వచ్చే దాన్ని ఏమంటారు అప్రిసియేషన్స్తో పాటు తాత క్యారెక్టర్ దొరకటం. సో ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మిస్టర్ రాహుల్ యాదవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నిఖిల్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తెలుగు సినిమా అంటేనే ఒక కామెడీ బేస్డ్గా ఉండే సినిమా, జనాలకు నవ్వుకునే సినిమా. తెలుగు సినిమాలో ఈ మధ్య అసలు కామెడీ సినిమాలు రావట్లేదు ఎక్కువగా. కారణం కామెడీ అంటే కమేడియన్లు ఎక్కువ మంది లేకపోవడమా, లేకపోతే డైరెక్టర్ రాయలేకపోవడమా? అది చెప్పలేం బ్రదర్. ఎట్లాగంటే యూ కెన్ మేక్ ఏ మూవీ వితౌట్ కమెడియన్, యూ కెనాట్ మేక్ ఏ మూవీ వితౌట్ కామెడీ. అంటే కమెడియన్నే కామెడీ చేయాలని లేదు. ఇప్పుడు హీరోస్ చేస్తున్నారు, హీరోయిన్స్ చేస్తున్నారు, విలన్స్ చేస్తున్నారు. సో కామెడీ అనేది అంతర్లీనంగా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. సరే, ప్రత్యేకంగా మీరు అడిగిన దానికి మా గురువుగారు జంజాల గారు వాళ్ళు ఉన్నప్పుడు కామెడీ బేస్డ్ మీద రేలంగి నరసింహారావు గారు కానీ, లేకపోతే వంశీ గారు, వీళ్ళందరూ, కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేసిన రోజులు ఉన్నాయి. బట్ ఐ కెనాట్ సే ఇప్పుడు ఆ కామెడీ రాసే వాళ్ళు రైటర్స్ లేరు అని చెప్పడానికి లేదు. అవి ఎందుకు రాలేదు రీజన్స్ లేదు, దాని మీద పెద్ద రీసెర్చ్ కూడా చేయలేదు. మోర్ ఓవర్ కొంచెం సైలెంట్గా దూరంగా ఉంటున్నాను కాబట్టి ఏదో సెలెక్టివ్గా చేసే క్యారెక్టర్స్. ఎనీవే, నవ్వు వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, ప్రీతి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు కాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య,
పరిహాస ప్రసంగము లేని వాక్యమున్ అంటాడు. నవ్వించగలిగింది, నవ్వుతూ ఉండాల్సినటువంటి మాటలు ఉండాలి. అది సినిమాలో ఉండొచ్చు, నాటకంలో ఉండొచ్చు, ప్రతిదానిలో ఉండాలి. అటువంటిది మిస్ అవ్వటం అనేది బహుశా ఎక్కడ ఉండదు. మానవుడు పుట్టినప్పుడే నవ్వు అనేది పుట్టింది. అది మనం నవ్వినా నవ్వకపోయినా మన వెనకాల పడి వస్తూనే ఉంటుంది. ఏమంటావు బ్రదర్? కిషోర్ ఇక్కడ ఎక్కడ సార్? అంటే నీ కామెడీ టైమింగ్ వల్ల పెద్ద పెద్ద హీరోలు అందరినీ ఇబ్బందిని పెట్టిన సందర్భాలు ఉంటాయి. పాపం వాళ్ళు సింగిల్ టేక్ ఆర్టిస్టులు అయినా కడే సరే, బికాస్ ఆఫ్ యువర్ కామెడీ టైమింగ్ దే హ్యావ్ టేకెన్ సో మెనీ టేక్స్. అలాంటిది అంతకన్నా పెద్ద బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్తో ఈ సినిమాలో ఎన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది? అంటే సార్తో యూజువల్గా పెద్ద ఎఫర్ట్ ఉండదండి సార్కి ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడానికి. సార్ ఒక చిన్న పాజ్ సరిపోద్ది. ఇప్పుడు నేను కష్టపడి ఒక 2 పేజీలు డైలాగ్ కొట్టిన తర్వాత మెల్లిగా చూస్తారు ఇటు. అందులో ఓహో నువ్వు డైలాగ్ చెప్తున్నావు ఏంట్రా అని రావచ్చు, ఆ రియల్గా స్కాటర్ సంబంధించిన రావచ్చు. మనం అక్కడ బ్లాస్ట్ అయిపోతామండి సప్పుడు. ఇంకా పాజ్ ఒకటి, ఇంకోటి చిన్న సౌండ్ అంటారు అంతే. అది అవి 2 చాలు మాకు మొత్తం బ్లాస్ట్ అవ్వడానికి. సో చాలా కష్టం అండి జెన్యున్గా. బట్ వి ట్రైడ్ అవర్ బెస్ట్. అండ్ లక్కీలీ ఏంటంటే ఆయనని ఇబ్బంది పెట్టలేదు. అది ఆ విషయంలో మాత్రం నేను గౌతమ్ గారు చాలా జాగ్రత్త పడ్డాం. బికాజ్ ఆయన ఒక మంచి డైలాగ్ చెప్పిన తర్వాత కూడా ఎంత నవ్వొచ్చినా సరే వీ మేడ్ షూర్ దట్ మా వల్ల టేక్ బ్యాడ్ అవ్వద్దు అనేది ట్రై చేసాం. సక్సీడ్ అయ్యాం కదా సార్ ఆ విషయంలో. బ్రహ్మానందం గారు సార్, అంటే బ్రహ్మానందం గారు నవ్విస్తారనేది ప్రిడిక్టబుల్ సార్. రంగమార్తాండ తర్వాత అన్ప్రిడిక్టబుల్ అయ్యారు మీరు. సో ఈ బ్రహ్మానందంలో అలాంటి షేడ్స్ ఏమైనా ఉంటాయా? త్రోట్ ఎంటర్టైన్మెంటే ఉంటుందో? 2 ఉన్నాయి సార్ ఇందులో. చిన్న ఎమోషనల్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కామెడీ కూడా ఉంది. అది ఎలా ఉంటుందని మళ్ళీ వెంటనే నువ్వు క్వశ్చన్ వేసావు అనుకో. ఏం లేదు, పెద్ద ఆయన అంటే భయం ఏం లేదు. ఇందాక వచ్చాడు దయాకర్ అని, క్యాష్ ఇయ్యరు పాప, క్యాష్ ఇస్తాడు కానీ వాళ్ళు అసలు నవ్వు పాపం వాళ్ళకి భగవంతుడు. ఇందాక మీరు అన్నారు చూడండి, ఎవరు మన వాళ్ళు క్వశ్చన్ చేశారే నవ్వు అనేది ఎట్లా వస్తుందండి. అస్సలు నువ్వు 1,00,000 చెప్పి నవ్వితే లీనియన్స్గా తీసుకుని డబ్బులు అడుగుతాడేమని భయం అతనికి. ఓకే నాన్న. రాహుల్ గారు సార్, గౌతమ్ని కాస్ట్ చేయటానికి అంటే కథ అలా డిమాండ్ చేసిందా, లేకపోతే ఎలా కుదిరింది? కాంబినేషన్ ఒక ఇంపార్టెంట్ ఏంటి? బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయిని తీసుకోవడానికి గల కారణం ఏంటి? అసలు చెప్పండి సార్. సార్ అసలు ట్విస్ట్లు సార్ని కలిసినప్పుడు తెలియకుండా గౌతమ్ని కూడా కలిసినప్పుడు, సో జస్ట్ నార్మల్ కాన్వర్జేషన్ అంతా అయిన తర్వాత జస్ట్ అట్లా ముందెప్పుడు కలవలేదు గౌతమ్ని, సార్ని కూడా ముందెప్పుడు కలవలేదు అనుకోండి. ఫస్ట్ కలిసిన తర్వాత గౌతమ్ని కూడా కలిసిన తర్వాత సమ్వేర్ ఐ ఫెల్ట్, ఐ మీన్ లైక్ ఎక్కడో చిన్న ఉంది. అండ్ 3 సినిమాల నుంచి చూస్తూనే ఉన్నాను. లైక్ ఐ బీన్ ఇప్పుడు నవీన్ కానీ, లేకపోతే అంటే స్టార్టింగ్లో సుమంత్ గారితో తీసిన, నవీన్తో తీసిన, తర్వాత తిరువీర్. సో ఐ థాట్ ఐ హ్యాడ్ సమ్ అండ్ లైక్ చూసి క్యాష్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇట్లాంటి కాంబినేషన్ నాకు పడి ఒప్పుకుంటారో లేదో తెలియదు. మళ్ళీ ఇప్పుడు గౌతమ్ గారిని అడిగితే మళ్ళీ బ్రహ్మానందం గారు నో అన్నారు అనుకో, అప్పుడు మళ్ళీ లోపల నుంచి ఢమ్ అంటుంది. కానీ బట్ ఎక్కడో అలా కుదిరి, అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ అండి, స్టోరీ బాగుంది అని అంటే. అండ్ ఇట్లాంటి కాంబినేషన్ నాకు పడితే పేరు బ్రహ్మానందము సార్ పేరు మీదనే ఉంది. అదొక బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ నాకు సార్కి ఇవ్వాలి అని గౌతమ్ గారిని కాల్ చేయాల్సి వచ్చింది, చెయ్యాలి. అండ్ నేను బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మీకు చెప్తున్నా, లైక్ ఎంత చెప్పినా తక్కువే. సినిమా చూసిన తర్వాత మీరు మాట్లాడతారు. బిగ్గెస్ట్ టేక్ అవే ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ గౌతమ్. థ్యాంక్ యూ. అంటే మీరు కాస్ట్ చేయడానికి ఉన్న రీజన్ అండ్ మీరు ఫస్ట్ అడుగుదామని అదే అంటున్నా. ఫస్ట్ గౌతమ్ని కలిసిన తర్వాత ఐ గాట్ దట్ ఐడియా ఈజ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. గౌతమ్ కలవక ముందు నాకు ఐడియా రాలేదు. బ్రహ్మానందం గారు ఉంటే సరిపోతుంది అని అనుకున్నా ఫస్ట్. అంతే. అయ్యో క్యాష్ చేయడం. గౌతమ్ గారు, హలో. మీరు కెరీర్ స్టార్ట్ చేసి 20 ఏళ్ళు అవుతుంది. బ్రహ్మానందం గారు లాంటి ఒక పిల్లర్ని ఇండస్ట్రీలో పెట్టుకుని కూడా సక్సెస్ కాకపోవడాన్ని ఎట్లా చూస్తారు? ఈ సినిమా మీకు కంబ్యాక్ ఇస్తుంది అనుకోవచ్చా, ఎట్లా చూస్తారు? అంటే అనేది నేను ఆ పదం నమ్మనండి. బేసిక్గా నేను ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చినవి అన్నీ ఎక్స్పీరియన్స్తో నేను చాలా గెయిన్ చేశాను. సో దట్ ఈస్ మై సక్సెస్.
టు బీ హానెస్ట్. అంటే ఆటిల్లోంచి నేను ఒక్కొక్క సినిమాలోంచి ఏదైతే నేను అనుకున్న రేంజ్లో అది అవ్వలేదో దానిలోంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నాను, నేను చేసిన కొన్ని సినిమాలు అయినా సరే. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు పడుకునే ముందు ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఒక మంచి సినిమా చేసాం, ఆ డే చాలా బాగా